వంతు లేదు, వారి అభిమానం మామూలుగా లేదు. చూడొచ్చు, ఒకసారి వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎలా ఉందనేది, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఎలా అనిపిస్తుంది మూవీ? అయితే చూడొచ్చు, సీఎం సీఎం అంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ అయితే నినాదాలు చేస్తున్నారు. వారి చెప్పండి ఎలా అనిపిస్తుంది మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్? ఈ నొన్ను తరగనేస్తే ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్? కల్టు చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం. కళ్యాణ్ బాబు ఎలా అనిపిస్తుంది? ఇలా షర్ట్ కూడా వేసుకున్నారు, మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్? 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి మేడం నిర్మాత మంచి మంచి కలిసి రావాలి, బాగా ఇవ్వాలని కోరుకున్నాం. కళ్యాణ్ బాబు బాబులికే బాబు మళ్ళీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ రోజులు రిపీట్ అవుతే ఇది పక్కా. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు, బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. ఇట్లా ఉన్నాం, మేము చీకట్లో ఉన్నాం అక్క. మళ్ళీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ రోజులు రిపీట్ అవుద్ది, ఇది పక్కా. మూవీలో బాలకృష్ణ కూడా కనిపించబోతున్నారు. ఎలా? అంత ఫేక్, అదంతా ఫేకే, అదంతా ఫేకే, అదంతా ఫేకే. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో డిఫరెంట్ గా కనిపించబోతున్నారు, వినూత్నంగా కనిపించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా? చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ పెద్ద పీకులో ఉంటాయి. అయితే చూడొచ్చు, అభిమానుల ఆనందానికి అయితే మాత్రం అవధులు లేవు. వీరి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అయితే వీరి కట్అవుట్స్ అయితే పెట్టుకొని ఇక్కడ బాణాసంచా కాలుస్తూ కూడా అభిమానులు కోలాహలంగా ఉందన్నారు. సో చెప్పండి ఎలా అనిపిస్తుంది? మేడం ఈ సినిమా మాత్రము చాలా బాగుంటుంది. మాత్రం బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 కాదు, పుష్ప 1, పుష్ప 2 కూడా దానికి మించిపోతాను అనుకున్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటాం మేడం. అయితే చెప్పండి అక్క, ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో. మీ అందరికి జనవరిలో సంక్రాంతి ఏమో, ఈ రోజు మాకు సంక్రాంతి, ఈ రోజు మాకు సంక్రాంతి సెలబ్రేషన్స్. ఈ రోజే సంక్రాంతి. ట్రైలర్ కే మీరు బొమ్మ చూసి జస్ట్ సింపుల్ శాంపుల్ చూస్తారు, ఈ రోజు బొమ్మ చూస్తారు మీరు. మీ అందరికి జనవరిలో సంక్రాంతి ఏమో, ఈ రోజు మాకు సంక్రాంతి, ఈ రోజే సంక్రాంతి. సో ఈ రోజే సంక్రాంతి, ఈ రోజే దీపావళి, ఈ రోజే మా ఫెస్టివల్ అనేది చెప్తున్నారు. కళ్యాణ్ బాబుకి, కళ్యాణ్ బాబుకి అగరంధనాయ నమ, బాలకృష్ణాయ ధనాయ నమ, కళ్యాణ్ బాబాయ్ నమ, వీరమిల్లాయ నమ, దేవాయ నమ, ఓ అగరంధ బాలాయ నమ, అగరంధ తన్నాయ నమ, ఓ హరిహర వీర మల్లాయ నమ. అయితే ఇక్కడైతే మాత్రం అభిమానుల ఆనందానికి, కోలాహలానికి ఎక్కడా కూడా హద్దులు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సినిమా అయితే బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప అన్ని రికార్డులు పగిలిపోతాయి నాకు తెలిసిన మట్టుగా. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా తిరిగిన ప్రభుత్వానికే చెబుతున్నాం, బద్రీ మూవీ కలెక్షన్స్ కొట్టిద్ది. మళ్ళీ బద్రీ బద్రీ పవన్ కళ్యాణ్ అయితే చూడొచ్చు, హరిహర వీరమల్లుకి అయితే మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ విశేష ప్రజల ఆదరణ అయితే మాత్రం, వీళ్ళైతే అభిమానుల ఆదరణ మామూలుగా లేదు. అభిమానులు అయితే మాత్రం కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడైతే మాత్రం దీపావళి, సంక్రాంతి, దసరా అన్ని ఫెస్టివల్స్ కలిపి అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడలో ధూమ్గా అయితే మాత్రం మరి కాసేపట్లో హరిహర వీరమల్లు మూవీనైతే